గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. 2 రోజులుగా విపక్ష సభ్యులు ఆందోళనతో పలుమార్లు వాయిదా వేస్తూ సభలు కొనసాగించారు స్పీకర్. ఎస్ఐఆర్ పై విపక్ష చర్చకు పట్టుబట్టడంతో కేంద్రం అంగీకరించింది. ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. డిసెంబర్ 8న జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంపై, డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చించాలని నిర్ణయించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. 2 రోజులుగా విపక్ష సభ్యుల ఆందోళనతో పలుమార్లు వాయిదా వేస్తూ సభలు కొనసాగించారు స్పీకర్. ఎస్ఐఆర్ పై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో కేంద్రం అంగీకరించింది. ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. డిసెంబర్ 8న జాతీయ గీతం వందే మాతరం 150 వార్షికోత్సవంపై, డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చించాలని నిర్ణయించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. మరి ఈ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రంపై అస్త్రాలను ప్రదర్శిస్తున్నాయి. పలు దఫాలుగా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. మరి ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు ఎంతవరకు సజావుగా జరుగుతాయనేది చూడాలి. ఇప్పటికే ఆల్రెడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ కూడా విపక్షాలకి చెప్పడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని. మరి ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై చర్చ కోసం పార్లమెంట్ కార్యకలాపాలు వాయిదా పడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి పార్లమెంట్ లో నెలకొన్న ప్రతిష్టంభను తొలగించేందుకు విపక్ష పార్టీ నేతలను చర్చలకు కూడా ఆహ్వానించింది. మరి అయితే శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నుంచి విపక్షాలు ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై చర్చ పట్టాలను డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ పదే ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో ఈ ప్రతిష్టంభను ముగించడానికి వివిధ పార్టీల నేతలను చర్చలకు ఆహ్వానించామని, ఈ చర్చలకు ఎటువంటి గడువు నిర్ణయించలేదని చెప్పి కిరణ్ రిజిజు చెప్పడం జరిగింది. మరి 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ పై చర్చ చేయాలని విపక్షాలు నినాదాలు చేస్తున్న సమయంలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ అంశంపై అయినా చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించాం. కానీ కేవలం ఎస్ఐఆర్ ఓకే అనే ఒక అంశంపై చర్చించడానికి పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం. చిన్న పార్టీలు కూడా తమకు అత్యంత ముఖ్యమైన అంశాలు చర్చించాలని అనుకుంటున్నాయి. వాటికంటే ఎస్ఐఆర్ పై చర్చ ఎక్కువేమీ కాదని చెప్పి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మరి బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ను కిరణ్ రిజిజు విమర్శిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2 నుంచి 4 పార్టీలు పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం, కానీ ఓటం వల్ల కలిగే కోపాన్ని బయటికి వెళ్ళగక్కకూడదు. కానీ ఓడిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా సభకు అంతరాయం కలిగిస్తూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పి కిరణ్ రిజిజు పేర్కొనడం జరిగింది. మరోవైపు లోక్సభలో నిరసన తెలుపుతున్న సభ్యులను ఉద్దేశించి కూడా రిజిజు మాట్లాడుతూ సభ మర్యాదను కాపాడాలని, చిన్న పార్టీలు చెప్పే సమస్యల గురించి కూడా వినాలని అన్నారు. అలాగే దయచేసి దీనికి ఒక టైం ప్లాన్ పెట్టకండి. నేను వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాను. అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఈ చర్చలు జరుగుతాయి. ప్రతిదీ యాంత్రికంగా ఉండదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చలలో పాల్గొనాలని చెప్పి కిరణ్ రిజిజు పేర్కొనడం జరిగింది. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నుంచి ప్రతిపక్ష ఎంపీలు ఎస్ఐఆర్ పై చర్చించాలని ఉభయ సభల్లో నిరసన చేపట్టడం. మరి ఇదే పరంగా 2 సార్లు లోక్సభ, రాజ్యసభ కూడా వాయిదా పడింది. మరి వాస్తవానికి చూసుకుంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈసారి 15 రోజులు మాత్రమే జరుగుతున్నాయి. మరి డిసెంబర్ 19న ముగియనున్నాయి. దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా ఇవి ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా డిసెంబర్ 25 వరకు సమావేశాలు జరుగుతాయి. డిసెంబర్ 24 వరకు, 25 నుంచి ఇంకా హాలిడేస్ ఇస్తారు. కానీ ఈసారి మాత్రం 19తో ముగిస్తున్నారు. మోడీ సర్కార్ ఈ సమావేశాల్లో 13 బిల్లులను ఆమోదించాలని భావిస్తుంది. వీటిలో ఒకటి ఆర్డినెన్స్ స్థానంలో ఉండగా 2టిని లోక్సభ కమిటీ ఆమోదించింది. మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంట్ లో చర్చించాలని మెజార్టీ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యం పైన చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ పై చర్చ జరగాల్సిందంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.